సో ఈ ఆర్గానిక్ స్టోర్ లో మొత్తం ఇంటికి సంబంధించిన ఐటమే కాదండి, ఫుడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. ఎవరికైతే క్రేవింగ్స్ ఉంటాయో, స్వీట్ క్రేవింగ్స్, వాళ్ళకి కూడా స్వీట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. చెక్కీస్ ఉన్నాయి. చెక్కీస్ జిమ్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే చిన్నపిల్లలకి కానీ ఏమైనా తినాలి అనిపిస్తే మనం అది ఇస్తే చాలు, అది చాలా టమ్మీ ఫుల్ అనిపిస్తుంది చెక్కీస్ మొత్తం కూడా. సో ఇక్కడ ఫేమస్ వచ్చేసరికి మౌత్ మెల్ట్ స్నాక్, ఐ వాంట్ మోర్ హ్యాజిల్నట్. సో ఇది చాలా టేస్ట్ ఉంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళు అంటూ ఉన్నారు. సో నేను కూడా టేస్ట్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి లడ్డూస్. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి స్వీట్స్ అంటే? నాకు కూడా చాలా ఇష్టం స్వీట్స్ అంటే. సో ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అందులో కూడా షుగర్ యాడ్ చేయలేదంట. వాళ్ళు వచ్చేసరికి జాగరీ యూస్ చేశారు. వీళ్ళ న్యాచురల్ జాగరీ యూస్ చేసి ఈ లడ్డూస్ తయారు చేయడం జరిగింది. అండ్ గీ కూడా న్యాచురల్ గీ వాడారు. వీళ్ళ చేతులతో తయారు చేసిన న్యాచురల్ గీ వాడి ఈ లడ్డూస్ అయితే తయారు చేశారు. అండ్ జిమ్ చేసే వాళ్ళకి కూడా మనకి షుగర్ తీసుకుంటున్నాం, ఫ్యాట్ కంటెంట్ అయిపోతుంది కదా అని ఆలోచించడానికి లేదు. ఎందుకంటే ఇది మొత్తం న్యాచురల్ షుగర్ కాబట్టి జాగరీ అన్నది. సో ఎటువంటి ఫ్యాట్ ఇంక్రీజ్ అవ్వదు బాడీలో. సో జిమ్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. పైన చూస్తుంటే స్నాక్స్, ఈవినింగ్ టైంలో మనం అలాగా వర్షం పడుతూ ఉంటే అలాగా ప్యాకెట్ ఓపెన్ చేసి తింటూ ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి. స్నాక్స్ వీళ్ళు అది కూడా హెల్దీ టైప్ లో. బయట చూస్తూ ఉంటే అన్ని కూడా ప్రిజర్వేటివ్ వాడి లేకపోతే అది ఏది పడితే అది ఆయిల్ వాడి వాళ్ళు ఆ స్నాక్ అయితే తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసరికి అన్ని న్యాచురల్ గా వచ్చిన ఆయిల్స్ తో న్యాచురల్ గా వచ్చిన ఐటమ్స్ తోనే వీళ్ళు తయారు చేస్తారు కాబట్టి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే రావు ఇవి తీసుకుంటే. అండ్ ఈవినింగ్ స్నాక్ కింద ఇది చాలా బాగుంటుంది. ఆల్ టైప్ ఆఫ్ సీడ్స్ అనమాట. మొత్తం ఫ్రై చేసి ఇలా స్నాక్ కింద తయారు చేశారు. సో చూసారుగా, కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది. పంచదశ దినుసులు దీనివల్ల మనకి బాడీకి కావాల్సిన ప్రోటీన్ అందుతుంది. అట్ ద సేమ్ టైం మనకి టేస్ట్ కూడా మనకి తెలుస్తుంది, మన టంగ్ కూడా సాటిస్ఫై అవుతుంది. సో అండ్ బిస్కెట్స్ కుకీస్ అనమాట. నో మైదా. చూసారుగా ప్యాకెట్ మీద మెయిన్ గా హైలైట్ చేశారు ఏంటి? నో మైదా అయితే యూజ్ చేయరు. మైదా వల్ల మనకి ఎంత డేంజరో మనందరికీ తెలుసు అది తీసుకోవడం వల్ల. సో వీళ్ళు అయితే మైదా ఏమి యూజ్ చేయకుండా ఈ బిస్కెట్స్ అయితే ఈ కుకీస్ తయారు చేశారు. అండ్ ఈ కుకీస్ లో కూడా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. చూసారుగా, మిల్లెట్ కుకీస్ దీంట్లో కూడా హెల్త్ చూసుకుంటున్నారు వాళ్ళు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది వీళ్ళ మెయిన్ ఎజెండా ఏంటి అన్నది. ఇవన్నీ కూడా బిస్కెట్స్ అన్నమాట. వీళ్ళు ఇలా ఫుడ్ ఐటమ్స్ కూడా మనకి ఇచ్చేసారు. చూసారుగా, మొత్తం కూడా ఆయుర్వేదిక్ రిలేటెడే ఫుడ్ ఐటమ్స్ తీసుకుని వీళ్ళు అమ్మడం జరుగుతుంది. సో మీ అందరికీ ఇది ఒక బెస్ట్ స్టోర్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ గా ఎవరైతే డైట్ ఫాలో అవుతారో వాళ్ళందరికీ ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. సో ఆఫ్ కోర్స్ నేను తర్వాత నుండి నేను కూడా ఇక్కడికే వచ్చి తీసుకుంటానని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మిల్లెట్ నూడిల్స్ అనమాట. సో వీళ్ళు చాలా హెల్దీ వేలో నూడిల్స్ కూడా మనకి ఇచ్చేస్తూ ఉన్నారు. బయట నూడిల్స్ చూస్తూ ఉంటే ప్యూర్ మైదాతో వాళ్ళు నూడిల్స్ తయారు చేసి ఇస్తూ ఉంటారు. సో ఆ మైదా తీసుకోవడం వల్ల మనకి ఎంత హెల్త్ ఇష్యూస్, మనకి ఎంత డేంజరస్ మనకి అందరికీ తెలుసు అఫ్ కోర్స్. బట్ వీళ్ళు వచ్చేసరికి నో మైదా, అసలు జీరో మైదా అయితే యూజ్ చేయరు. దీంట్లో మిల్లెట్ యూజ్ చేస్తారు. అండ్ బయట నూడిల్స్ వచ్చేసరికి బీఫ్ టాలే యూజ్ చేస్తారనమాట. సో దానివల్ల మనకి ఎంతో హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో ఎడిటివ్స్, ప్రిజర్వేటివ్స్ అని, ఇలా మైదా అని అవన్నీ వాడుతూ ఉంటారు. చైనా సాల్ట్ కూడా వాడతారు వాటిలో. సో వీళ్ళు వచ్చేసరికి అలాంటి ఎడిటివ్స్ ఏవి వాడరు. ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడరు. డైరెక్ట్ ప్యూర్ గా మనకి మైదా పర్సెంటేజ్ కూడా జీరో అనమాట. సో వీటిలో కూడా మనకి చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. ప్యూర్ మిల్లెట్, కోడా మిల్లెట్, ఫింగర్ మిల్లెట్ అని చెప్పేసి నూడిల్స్ లో. సో చిన్నపిల్లలకి చాలా హెల్దీ అని నేను చెప్తాను. చిన్నపిల్లలకే కాదు, అఫ్ కోర్స్ పెద్దలకు కూడా చాలా హెల్దీ. ఎవరికైతే మైదా రిలేటెడ్ ఫుడ్ ఐటమ్స్ ఎవరికైతే ఇష్టమో వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. దాన్ని రిప్లేస్ చేస్తుంది అనమాట వితౌట్ మైదా. అండ్ ఇంకా వచ్చేసరికి రెడీమేడ్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, జర్నీ చేసేటప్పుడు మనకి టైం లేకపోతే ఏవైనా చేయడానికి, సో అప్పుడు ఇవి మనం జస్ట్ వాటర్ లో ఉడకబెట్టుకుంటే, బాయిల్ చేసుకుంటే చాలు, మనకి ఫుడ్ ఐటమ్స్ వచ్చేస్తాయి. సో ఇడ్లీ సాంబార్ అనమాట. దీన్ని తీసుకెళ్ళి ఏం లేదు, జస్ట్ ఓపెన్ చేస్తారు, వాటర్ లో వేస్తారు,
బాయిల్ చేస్తారు, మనకి రెడీ సాంబార్ ఇడ్లీ. సో లెమన్ రైస్ కూడా చాలా మందికి ఈ రోజుల్లో అసలు వంటలే రావు, అలాంటి వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది, నాకు కూడా. కొండపల్లి బొమ్మలు, వీళ్ళు ఇది కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంది. ఈ థీమ్ అయితే నాకు చాలా నచ్చింది. చూసారు కదా, మొత్తం అవంతా కొండపల్లి బొమ్మలతో నింపేశారు, మొత్తం చాలా అట్రాక్టివ్ గా ఉంది. సో యా, చిన్న చిన్న బొమ్మలు ఎంత బాగుంది చూడండి. ఎప్పుడో నేను చిన్నప్పుడు చూసా, నెక్స్ట్ ఇప్పుడే చూస్తున్నా. సో అంటే వీళ్ళు ఏంటంటే ఒక ఎజెండా పెట్టుకున్నారు, లైక్ ఎప్పటిదో హెల్దీ టైప్ లో వీళ్ళకి ఇవ్వాలి. అండ్ ఏదైనా ఎప్పుడు చూడని ఇవి మ్యూజియం లో చూడాల్సి వస్తుంది ఇంకా మీదట. సో అలాంటివి కూడా వీళ్ళు మనకి డిస్ప్లే చేసేస్తున్నారు. ఈ గో ఆధార్ స్వదేశీ స్టోర్ లో చాలా మిల్లెట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. చూస్తుంటే సోర్గం అండ్ రాజ్మా, సో ఇవన్నీ మిల్లెట్స్ కిందకి వస్తాయి. పౌడర్ చేసుకుని మనం ఫుడ్ గా అంటే లైక్ ఉడకబెట్టుకొని తినొచ్చు, అండ్ పౌడర్ చేసుకుని మనం దోశలు కానీ చపాతీలు కానీ చేసుకోవచ్చు. అండ్ కింద చూస్తూ ఉంటే ఫ్లేవర్స్ అనమాట, మన కిచెన్ లో ఏవైనా కిచెన్ ఐటమ్స్ మొత్తం చూస్తుంటే ఇవంతా కిచెన్ ఐటమ్సే, మొత్తం మనం ఫుడ్ లో తయారు చేసేటప్పుడు వేసే ఐటమ్సే ఉన్నాయి మోస్ట్లీ. ఇక్కడ మౌత్ ఫ్రెషనర్స్ ఇవన్నీ కూడాను. అండ్ కింద వచ్చేసరికి బిర్యానీ ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి విత్ లో కాస్ట్. బయట చూస్తున్నా కూడా ఇక్కడ చాలా తక్కువ కాస్ట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మక్కన్, సో మక్కన్ ఈ మధ్య చాలా ఫేమస్, చాలా మంది తినడానికి ట్రై చేస్తున్నారు, బట్ వాళ్ళ అనుకున్న కాస్ట్ కి దొరకట్లేదు బయట. సో బ్రాండ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి, బట్ కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలా మంది కొనలేకపోతున్నారు. బట్ ఇక్కడ వచ్చేసరికి చాలా తక్కువ కాస్ట్ లో మనకి మక్కన్ అయితే దొరుకుతూ ఉంది. అండ్ యా, ఇంట్లో వాడుకునే పప్పు దినుసులు మొత్తం ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. యా, చింతపండు, కారం, బయట కారం, పసుపు చూస్తూ ఉంటే కారము రెడ్ కలర్ లో ఉందంటే అర్థం చేసుకోవచ్చు అది ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారని. బట్ వీళ్ళు ఎలాంటి ప్రిజర్వేటివ్స్, ఎలాంటి ఫ్లేవరింగ్ ఏజెంట్స్, ఎలాంటి కలరింగ్ ఏజెంట్స్ ఏవి యూజ్ చేయకుండా వీళ్ళు చాలా న్యాచురల్ గా వీళ్ళైతే ఇక్కడ పెట్టేస్తూ ఉన్నారు. అండ్ పసుపు కూడా దీంట్లో కర్క్యూమిన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది, దానివల్ల మనకి హెల్త్ కూడా చాలా మంచిది, యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. సో దానివల్ల స్మెల్ కూడా చాలా మంచిగా ఉంటుంది అనమాట. సో దీని కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంది. సో చూసారుగా, ఇవన్నీ మన ఇంట్లో మన వంటగదిలో ఉండాల్సిన వస్తువులన్నీ ఇక్కడ ఉన్నాయి. సో అవి కూడా విత్ లో కాస్ట్. సో మీరు కూడా ఇలాంటి ఐటమ్స్ తీసుకోవాలి అనుకుంటే గో ఆధార్ స్వదేశీ స్టోర్ ని ఇప్పుడే విజిట్ చేసేయండి. దీని అడ్రస్ వచ్చేసరికి KPHB కమ్యూనిటీ హాల్ ఆపోజిట్ లో అయితే ఈ స్టోర్ ఉంది. సో మనతో పాటు ఈ దవా చాయ్ టేస్ట్ చేసిన కస్టమర్స్ అయితే మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి దీని యొక్క విశేషాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది దవా చాయ్, చాలా బాగుంది. అంటే ఇంతకు ముందు ఇలాంటివి తాగారా? లేదు, అంటే హెర్బల్ టీస్ తాగాం కానీ ఇది ఫస్ట్ టైం అనిపిస్తుంది. ఓకే, టేస్ట్ ఎలా ఉంది? అంటే నార్మల్ గా అంటే హెర్బల్ టీ అంటే కొంచెం టేస్ట్ లెస్ ఉంటది, కొంచెం చేదుగా ఉంటుంది, వగరుగా ఉంటుంది, బట్ ఇది ఎలా అనిపిస్తుంది మీకు? అదే అంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా, కొద్దిగా కొత్తగా ఉంది. ఓవరాల్ గా బాగుంది, అందుకే మేము తీసుకుందాం అని కూడా. ఓకే, ప్యాకెట్ తీసుకుంటారా? మీకు ఎలా అనిపించింది సార్? యాక్చువల్గా వాళ్ళు నాకు 2 లడ్డూలు కూడా శాంపుల్ ఇచ్చారు. ఒకటేమో ఇప్ప పువ్వుతో తయారు చేసిన లడ్డు ఒకటి, ఇంకోటి రాగి లడ్డు. ఇప్ప పువ్వు లడ్డు నాకు టేస్ట్ బాగా నచ్చింది. మాకు ఫస్ట్ డౌట్ ఏం వచ్చిందంటే షుగర్ వాడతారా అని అడిగాము. ఫస్ట్ డౌట్ అడిగింది. నోనా మేము అంతా జాగ్రత్త వాడతాము, అదే ఈ స్టోర్ అంతా కూడా షుగర్ ఫ్రీ అని అన్నారు. అది నాకు నచ్చింది. సో ఐ ఆర్డర్ ఫర్ ఇప్ప పువ్వు, బాగుంది, నాకు టేస్ట్ నచ్చింది. పిల్లలు కూడా తినిపించడానికి బాగుంటుంది, చిన్నప్పటి నుంచి వాళ్ళు మిస్ అవుతారు కాబట్టి అట్లీస్ట్. నచ్చిందా? బాగుందా? ఎలా అనిపిస్తుంది? సూపర్ సూపర్. మరి నీకు ఎలా అనిపించింది? సూపర్ సూపర్. గట్టిగా సూపర్ 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 సూపర్. సార్, మీరు ఫస్ట్ టైం విజిట్ చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది లోపల అంబియన్స్ అది? యాక్చువల్లీ ఫ్రీక్వెంట్ ఇక్కడ నేను చపాతీ వాటికి వస్తుంటాను. 2-3 సార్లు చూసినాను షాపు. చూడడానికి అవుట్ సైడ్ నుంచి ఆ విలేజ్ అట్మాస్ఫియర్ లుక్ ఉంది. వెళ్దాంలే అనుకునే పండగ కాబట్టి ఈ రోజు రావడం జరిగింది. కార్ పార్క్ చేసే ముందు చూస్తే అంత ఇంటి ముందు అలికినట్టుగా పేడతో అంత నేను బాగా అనిపించింది. సో కార్ పార్క్ లోపల రాగానే చూస్తే బొమ్మలు కొద్దిగా నీట్ గా అన్ని ఆ ఊరు అట్మాస్ఫియర్ కొద్దిగా అనిపించింది. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వెన్ ఐ ఎంటర్డ్ దిస్. అంబియన్స్ బాగుంది బేసికల్ గా. ఇంట్రో
సో మీరు కూడా ఇది రెగ్యులర్ గా విజిట్ చేయాలని అనుకుంటున్నాను. దట్స్ మై వస్తారుగా? షూర్, సటన్లీ. ఓకే. సో కస్టమర్స్ చూసారుగా, ఫుల్ సాటిస్ఫై అయ్యారు దవా చాయ్ అండ్ విత్ అంబియన్స్ అనమాట. వాళ్ళు చాలా మెచ్చుకుంటున్నారు, చాలా బాగుంది, ఎప్పుడో పాతకాలపు రోజులకి వెళ్ళొచ్చినట్టుగా ఉంది అని చెప్పేసి. సో లోపలికి ఎంటర్ అయిన వెంటనే నాకైతే పాజిటివ్ వైబ్స్ వచ్చేసాయి. సో చూసారు కదా, పేడతో అలికిన గోడలు అనమాట, దాని మీద బ్యూటిఫుల్ పెయింటింగ్స్. నాకైతే చిన్ననాటి గుర్తులు గుర్తుకొచ్చాయి. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు గుర్తుకొచ్చింది, అండ్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సంక్రాంతి జరుపుకున్నాను. సో అలాంటి వైబ్స్ నాకు వచ్చాయి. చూసారు కదా, సంక్రాంతికి మన ఇంట్లో ఎలాగైతే ఆ తొక్కుడి బిళ్ళలు కానీ చెప్పుకోవాలి మరి ఆనాటి ముచ్చట్లు అన్నట్టుగా థీమ్ అయితే సూపర్బ్ గా అనిపిస్తుంది. అండ్ వీళ్ళ మోటోకి తగ్గట్టుగా థీమ్ కూడా పెట్టేశారు. అండ్ వీళ్ళ ఒక ఎయిమ్ లో ఈ స్టోర్ అయితే పెట్టడం జరిగింది. నాకైతే చాలా మంచిగా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. సో మీరు కూడా ఇదే ఫీల్ మీరు ఎంజాయ్ చేయాలి అనుకుంటే గో ఆధార్ స్వదేశీ స్టోర్ కి అయితే విజిట్ చేసేయండి.